ఒకానొక రోజు ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడంట. ఆ యవనస్తుడు అంటున్నాడు, పాస్టర్ గారు, నా చేతిలో ఒక సీతాకొక చిలుక ఉంది. ఆ సీతాకొక చిలుక బ్రతికి ఉందో లేకుంటే మరణించిందో మీరు కనిపెట్టాలని పాస్టర్ గారికి ప్రశ్న వేశాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఆ సీతాకొక చిలుక బ్రతికి ఉందో లేకుంటే మరణించిందో అది నీ చేతుల్లోనే ఉంది అని చెప్పాడంట. ఎందుకంటే యవనస్తుడు అతి తెలివి ఉపయోగించి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఒకవేళ పాస్టర్ గారు ఆ సీతాకొక చిలుక బ్రతికి ఉంది అని అంటే ఆ సీతాకొక చిలుకని ప్రెస్ చేస్తాడు, అది చనిపోతుంది. ఒకవేళ పాస్టర్ గారు ఆ సీతాకొక చిలుక మరణించిందంటే ఆ సీతాకొక చిలుకని వదిలేస్తాడు, ఆ సీతాకొక చిలుక ఎగిరిపోతుంది. అందుకని పాస్టర్ గారు దైవ జ్ఞానం కలిగి చెప్పాడు, ఆ సీతాకొక చిలుక బ్రతికి ఉండేది మరణించేది అది నీ చేతుల్లోనే ఉందని చెప్పాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితము బాగుపడము, నీ జీవితము నాశనం అవ్వడం నీ చేతుల్లో ఉంది. ఒక విద్యార్థి తను పాస్ అవ్వడము ఫెయిల్ అవ్వడం అతని చేతిలోనే ఉంటుంది. అతడు కష్టపడి చదివితే ఖచ్చితంగా పాస్ అవుతాడు, లేకుంటే సమయం వృధా చేసుకుంటూ చదవకుండా ఉంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. అది ఆ యొక్క విద్యార్థి చేతుల్లోనే ఉంటుంది. ఒక కుటుంబము కష్టాల్లో ఉండడము లేకపోతే ఆ కుటుంబము ఆశీర్వదించబడము ఆ కుటుంబ యజమాని చేతిలో ఉంటుంది. ఆ కుటుంబ యజమాని కష్టపడి పనిచేసేవాడైతే ఆ కుటుంబం ఖచ్చితంగా ఆశీర్వదించబడుతుంది. ఆ కుటుంబం యజమాని సోమరిపోతులాగా పని చేయకపోతే ఆ కుటుంబము ఖచ్చితంగా కష్టాల్లో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పరలోకము చేరాలన్నా, ఒక వ్యక్తి నరకము చేరాలన్నా ఆ వ్యక్తి చేతిలోనే దేవుడు పెట్టాడు. ఎందుకంటే దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను బట్టి మనిషి జీవిస్తున్నాడు. నువ్వు చెడైనా చేయొచ్చు, మంచి అయినా చేయొచ్చు. దేవుడు నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు, నీ చేతిలోనే ఉంది. పరలోకములో చోటు సంపాదించుకోవాలంటే యేసు ప్రభువుని నమ్ముకొని ఆయనకు ఇష్టానుసారంగా ఆయనకు నమ్మకంగా నువ్వు జీవిస్తే నువ్వు పరలోక రాజ్యానికి చేరుకుంటావు. అది నీ చేతుల్లోనే ఉంది. కానీ నువ్వు లోకానుసారంగా జీవించి లోక సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ పాపములోనే ఉంటే నరకానికి వెళ్తావు. నువ్వు నరకానికి వెళ్ళడం కూడా నీ చేతుల్లోనే ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీ చేతిలోనే పెట్టాడు. నీ జీవితం ఆశీర్వదించబడడం, నీవు శాపం పొందుకోవడం అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు తీసుకునే ఆలోచన మీద, నువ్వు వేసే స్టెప్స్ మీద నీ యొక్క జీవితం ఆధారపడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఈరోజే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకో. నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. నువ్వు కఠినం చేసుకున్నావా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఈరోజు దేవుడు నీకే ఛాయిస్ ఇస్తున్నాడు. నీ యొక్క చూపు పరలోకం వైపా లేకపోతే నీ యొక్క చూపు నరకం వైపా, ఆయన నీకే స్వేచ్ఛనిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు మారు మనసు పొందగలిగితే, ఈరోజు నువ్వు దేవుని నమ్ముకొని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయునని రాయబడినట్లుగా నీ పాపాలను ఒప్పుకొని పవిత్రుడిగా మారితే ఖచ్చితంగా నువ్వు మరణించిన తర్వాత పరలోక రాజ్యంలో ఉంటావు. లేకపోతే ఈ మాటలు తృణీకరించి పెడచెవిన పెడితే నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు నిర్లక్ష్యం చేయవద్దు. నీ చేతులున్న దేవుడు పెట్టాడు. నువ్వు బ్రతకడము, నువ్వు మరణించడము, నువ్వు దీవించబడము, నువ్వు శాపము తెచ్చుకోవడము ఆయన నీ చేతిలోనే పెట్టాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించు, పరలోక రాజ్యాన్ని పొందుకో.